వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా అందిస్తున్న ఈ కరెంట్ అఫైర్స్ మీకు గ్రూప్స్కి కానీ ఇతర పోటీ పరీక్షలకు కానీ 100% యూజ్ అవుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఇమేజ్ అండ్ టెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందించడం జరుగుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్. సో ఇలా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఇన్డెప్త్గా ఇవ్వడం జరుగుతూ ఉంది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక ఐకాన్ ఇండియాకి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఐకాన్ ఇండియా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోచింగ్స్ని మీకు అశోక్ నగర్ కేంద్రంగా అందించడం జరుగుతూ ఉంది ఆఫ్లైన్లో. ఆఫ్లైన్ కోచింగ్ కావాలి అని అనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఆఫ్లైన్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక ఆన్లైన్లో కూడా మీకు కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అతి తక్కువ ఫీతో. సో మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ నేమ్ని రిజిస్టర్ చేసుకోండి. ఇక మనం ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ని గురించి తెలుసుకుందాం. ఇందులో ముందుగా ఇంటర్నేషనల్ కమ్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సిలబస్లో కూడా ఎనీ సిలబస్ తీసుకున్నా ఫస్ట్ ఏముంటుంది అని అంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కరెంట్ అఫైర్స్ అని అడుగుతారు. సో వాటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మనం టాపిక్ కూడా ఇంటర్నేషనల్ కమ్ నేషనల్, జాతీయ అంతర్జాతీయ అంశాలకి సంబంధించి స్టార్ట్ చేద్దాం. సో టాపిక్ ఏంటి అని అంటే ఆసియన్కి సంబంధించి భారతదేశం న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సమిట్ని నిర్వహిస్తూ ఉంది. 2 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు అని అంటున్నామనంటే ఫిబ్రవరి 7 అండ్ 8వ తేదీలలో ఈ సమావేశం అనేది నిర్వహించబడింది. సో ఏ సమావేశం అని అంటున్నాం? జాతీయ అంతర్జాతీయానికి సంబంధించి భారతదేశం అనేది ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎలా నిర్వహించింది సార్ అని అంటే వర్చువల్ మెథడ్లో నిర్వహించింది, లైక్ వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహించడం జరిగింది. దేనికి సంబంధించినటువంటి సమిట్ ఎవరితో నిర్వహించింది అని అంటున్నామనంటే ఆసియన్ దేశాలకి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి అని అంటున్నాం. రెన్యూవబుల్ ఎనర్జీని ఏమని అంటున్నాం? నూతన మరియు పునరుత్పాదక శక్తి వనరులు అని అంటున్నాం. సో దీనికి సంబంధించిందే ఈ సమావేశం. ఎప్పుడు జరిగింది అని అంటే ఫిబ్రవరి 7, 8వ తేదీలలో జరిగింది. సార్ మరి ఈ సమావేశాన్ని ఎవరు నిర్వహించారు సార్ అని అంటే ఈ సమావేశాన్ని భారత న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కలిసి ఈ సదస్సును నిర్వహించడం జరిగింది అని అంటున్నాం. ఎవరెవరు నిర్వహించారు అని అంటున్నాము అని అంటే ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ అలాగే ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఏ మెథడ్లో నిర్వహించారు అని అంటే వర్చువల్ మెథడ్, వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహించారు అని అంటున్నాం. సార్ మరి ఇక్కడ మనం కొత్త మరియు పునరుత్పాదక శక్తిని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలని కూడా ఒకసారి మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనకి వచ్చే బేసిక్ డౌట్ ఏంటంటే మనకి బొగ్గు ద్వారా తయారయ్యేటువంటి విద్యుత్ గురించి తెలుసు, అలాగే వాటర్ ద్వారా తయారయ్యేటువంటి విద్యుత్ గురించి తెలుసు, ఇటీవల సోలార్ ద్వారా కూడా విద్యుత్ అనేది తయారవుతుంది అని తెలుసు. మనం ఇక్కడ కొత్త మరియు పునరుత్పాదక శక్తి వనరులకి సంబంధించి చాలా రకాలుగా విద్యుత్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. ఈ విద్యుత్ని ఉత్పత్తి చేయడం వల్ల ఏం జరుగుతుంది సార్ అని అంటే ఏదైతే ఎన్విరాన్మెంట్కి సంబంధించి, వాతావరణానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సార్ మరి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి, నూతన మరియు పునరుత్పాదక శక్తి వనరులకి సంబంధించి వేటి ద్వారా విద్యుత్ తయారవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, ఒకటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అని అంటున్నాం. ఇది ఎలా తయారవుతుంది మనకు అని అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అని చెప్పేసి ఒకటి అంటున్నాం. ఇక దీంతో పాటు నెక్స్ట్ వచ్చి ఏంటి అని అంటే వేవ్ ఎనర్జీ అంటున్నాం, అలాగే టైడల్ ఎనర్జీ అని అంటున్నాం, సోలార్ ఎనర్జీ అంటున్నాం, బయోమాస్ ఎనర్జీ, దీంతో పాటు జియోథర్మల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇవన్నీ కూడా న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. ఏ కాన్సెప్ట్ ఉంది అని అంటున్నాం? విండ్ ఎనర్జీ ఉంది అని అంటున్నాం, జియోథర్మల్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ,
సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, వేవ్స్ ఎనర్జీ, దీంతో పాటు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఇన్ని రకాల ఎనర్జీస్ని కలిపి ఇవి పర్యావరణానికి హాని చేయకుండా ఈ విద్యుత్ అనేది ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీటికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటిదే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటిది. ఈ ఎనర్జీకి సంబంధించి భారతదేశం ఆసియన్ దేశాలతో సమిట్ని నిర్వహించడం జరిగింది. సార్ మరి ఇక్కడ ఆసియన్ దేశాలు అని అంటున్నాం. ఈ ఆసియన్ దేశాలకి సంబంధించి అసలు ఆసియన్ దేశాలంటే ఏంటి అని అంటే భారతదేశానికి ఆగ్నేయ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆసియన్ దేశాలుగా పిలవడం జరుగుతూ ఉంది. ఈ ఆసియన్ కూటమికి సంబంధించి 10 దేశాలు ఉన్నాయండి. 10 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఈ 10 దేశాలకు ఏంటి అని అంటే ఈ సమావేశం అనేది వర్చువల్గా కండక్ట్ చేయడం జరిగింది. ఎవరు కండక్ట్ చేశారు? భారత్ కండక్ట్ చేసింది. మరి ఈ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి క్లైమేట్ చేంజెస్ గురించి ఇందులో మనం మాట్లాడాం. వాతావరణంలో తీవ్ర మార్పులు వస్తున్నాయి. గత శతాబ్ద కాలంలో 1 డిగ్రీ సెల్సియస్ మార్పులు అనేవి జరిగాయి. దీని ద్వారా పంటలు అనేవి పండడం లేదు. సో ఈ పంటల ఉత్పత్తి పెరగాలన్నా, వాతావరణ మార్పులకి సంబంధించి కార్బన్ ఉద్గారాలను తగ్గించాలన్నా ఇలా రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సోర్సెస్ పైన ఆధారపడి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయాలి, పవర్ని జనరేట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ప్రపంచంలోని దేశాలు భావిస్తూ ఉన్నాయి. మరి భారత్ ఎందుకు ఇనిషియేషన్ తీసుకుంటా ఉంది అని అంటే దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్కి సంబంధించినటువంటి కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది భారత్. సో దీనిలో ప్యారిస్ ఒప్పందం ఏదైతే ఉందో ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, వాతావరణ మార్పులని అరికట్టడానికి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి ఏదైతే భారత్ ఇనిషియేషన్ తీసుకుందో ఇప్పుడు అలాగే ఆసియన్కి సంబంధించినటువంటి దేశాలలో కూడా ఈ విద్యుత్ శక్తిని రెన్యూవబుల్ ఎనర్జీని పెంపొందించేందుకోసం అని చెప్పేసి ఈ ఇనిషియేషన్ తీసుకొని ఈ సమ్మిట్ని నిర్వహిస్తూ ఉంది. సో ఇలా ఇప్పుడు దీనికి థీమ్ ఏం తీసుకున్నారు అని అంటే ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ మార్కెట్ కోసం అనుభవం మరియు ఆవిష్కరణలు అని చెప్పేసి థీమ్ని తీసుకోవడం జరిగింది. రానున్నటువంటి రోజులలో ఈ రెన్యూవబుల్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి కొత్త అనుభవాలను తీసుకోవడంతో పాటు ఆవిష్కరణలను స్థాపించేందుకు ఇది పనిచేస్తూ ఉంది, ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకుంటా ఉంది అని చెప్పేసి కూడా మనం ఈ మీటింగ్ ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. సార్ మరి ఈ భారత్ మరియు ఆసియన్కి సంబంధించి మొత్తం పర్యావరణ వ్యవస్థను మరింత కాపాడుకునేందుకోసమే ఈ సమావేశం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. సో సమావేశం ఫిబ్రవరి 7-8 తేదీలలో జరిగింది. థీమ్ వచ్చి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మార్కెట్కి సంబంధించిన అనుభవాలు, ఆవిష్కరణలు అని అంటున్నాం. సో అలాగే ఇది వాతావరణానికి సంబంధించి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు నిర్వహిస్తున్నటువంటి సమావేశం అని అంటున్నాం. మరి భారత్ అలాగే ఈ ఆసియన్ దేశాలకి సంబంధించి ఈ సమావేశం ద్వారా ఎలాంటి కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు అని అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ షేరింగ్ కానీ అలాగే టెక్నికల్ సపోర్ట్స్ కానీ కెపాసిటీ బిల్డింగ్స్ కానీ వీటినన్నింటినీ ప్రోత్సహించాలి అని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఇక్కడ చూపెట్టినటువంటి డిఫరెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి తయారీ కేంద్రాలను కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఈ సమావేశంలో మాట్లాడారు. సో ఇలా ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి భారత్ ఆసియన్ కంట్రీస్తో నిర్వహిస్తున్నటువంటి సమావేశం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక అలాగే ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఒక నినాదం అనేది ఉంది, ఒక స్లోగన్ అనేది ఉంది. ఏముంది? ఒకే సూర్యుడు, 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్. ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ అని అంటున్నాం. సో ఇలా ఈ నినాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు, దీన్ని మరింత స్ప్రెడ్ చేసేందుకు ఈ ఆసియన్ సదస్సు అనేది ఎంతగానో మేలు చేస్తుంది అని చెప్పేసి భావిస్తూ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను? ఆసియన్ సదస్సు అని అన్నా.
ఏది అనంటే ఆగ్నేయాసియాకి సంబంధించి ఉన్నటువంటి దేశాలనే ఆసియన్ కూటమిగా పిలవడం జరుగుతూ ఉంది అని అన్నాం. ఇందులో 10 సభ్య దేశాలు ఉన్నాయి అని అన్నాం. దీనికి సంబంధించి ఇది ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1967లో బ్యాంకాక్ డిక్లరేషన్ అనేది జరిగింది. దీన్నే ఆగస్టు డిక్లరేషన్ అని కూడా అని అంటారు. సో ఇలా ఈ బ్యాంకాక్కి సంబంధించినటువంటి డిక్లరేషన్లో భాగంగా 1967లో ఆసియన్ డిక్లరేషన్ ద్వారా ఈ ఆసియన్ అనేటువంటి కూటమి ఏర్పడింది. ఇది ఆగ్నేయ ఆసియాకి సంబంధించినటువంటి కూటమి అని అంటున్నాం. సార్ మరి ఈ కూటమి అనేది దేనికోసం సహకారం ఉంటుంది ఇందులో అని అంటే రాజకీయ ఆర్థిక భద్రత ఏమంటున్నాం, పొలిటికల్ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఈ కూటమి అనేది ఏర్పడడం జరిగింది. ఆయా దేశాలకి సంబంధించి సహకారం చేసుకునేందుకు కోఆపరేషన్ కోసం దేనికి రాజకీయంగా ఆర్థికంగా అలాగే భద్రతా పరంగా పొలిటికల్ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ పరంగా. సో ఇలా ఈ ఆసియన్ కూటమికి సంబంధించి ఈ సమావేశం అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ కమ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీకు ఇంకా ఇక్కడ కొంచెం ఇన్డెప్త్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఏంటి అని అంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అంటే నాణ్యమైనటువంటి విద్యుత్ని అందించాలి అని చెప్పేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి కదా. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల ముందు ఉంచినటువంటి కొన్ని టార్గెట్స్కి సంబంధించిందే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి తెలుగులో అంటున్నాం. ఇందులో రెన్యూవబుల్ ఎనర్జీ గురించి చెప్తున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటి అని అంటే 7th గోల్ ఏంటి 7th గోల్ 7th SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7 ఏం చెప్తుంది అని అంటే క్లీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశం గురించి చెప్తా ఉంది. అలాగే మనం ఇక్కడ ఎనర్జీకి సంబంధించి పునరుత్పాదక శక్తి వనరులను గురించి ఈ సమావేశం జరిగింది అని మాట్లాడినాం. ఇది ఇట్స్ రిలేటెడ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7 అని చెప్పేసి అంటున్నాం. అలాగే క్లైమేట్ చేంజెస్కి సంబంధించి వాతావరణ మార్పులను అరికట్టడానికి సంబంధించి కూడా యునైటెడ్ నేషన్ 2017లో సస్టైనబుల్ గోల్లో ఒక గోల్ని ఫిక్స్ చేయడం జరిగింది. దాని నెంబర్ ఎంత అనంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 అనేది ఏం చెప్తుంది అని అంటే క్లైమేట్ చేంజెస్కి సంబంధించినటువంటి అంశాలను గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము అని అంటే 7th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అలాగే 13th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ గురించి డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. అదే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 కల్లా ప్రపంచ దేశాలు ఈ టార్గెట్స్ని చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి, విధానాలను పాలసీస్ని అమలు చేస్తూ ఉన్నాయి. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మరి సార్ ఇప్పటి వరకు భారతదేశానికి సంబంధించి పునరుత్పాదక శక్తి వనరులు ఎంత మేర ఉత్పత్తి అవుతున్నాయి, భారతదేశంలో మొత్తం 100% పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటే ఇందులో ఎంత శాతం ఇప్పటి వరకు ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎనర్జీ రావడం జరుగుతూ ఉంది అని అంటే 38% రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ప్రస్తుతం భారత్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక 2030 కల్లా భారత్ ఏమనుకుంటుంది అని అంటే 450 గిగావాట్స్ ఎంత 450 గిగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకొని పెట్టుకుంది. సో అందులో భాగంగానే ఇక్కడ మనకు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఎన్ని రకాలుగా ఈ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చో అన్ని రకాల ప్రయత్నాలు భారత్ అనేది చేస్తూ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సార్ మరి ఇప్పుడు ఆసియన్కి సంబంధించినటువంటి దేశాలు పునరుత్పాదక శక్తి వనరుల వైపు మొగ్గు చూపేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాము అని అన్నాం. మరి ఆసియన్ దేశాలు 10 దేశాలు ఉన్నాయి అని అంటున్నాం కదా. ఒకసారి ఆ 10 దేశాలని కూడా జస్ట్ మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోండి. బ్రూనై, కంబోడియా, లావోస్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మయన్మార్, వియత్నాం, సింగపూర్ మరియు థాయిలాండ్ ఇవన్నీ కలిస్తేనే మనకి ఏమవుతున్నాయి అని అంటే ఈ ఆసియన్ దేశాలు అవుతున్నాయి. మరి ఈ ఆసియన్ దేశాలలో ఇప్పటి వరకు పునరుత్పాదక శక్తి అనేది ఎంత జనరేట్ అవుతుంది అని అంటే ఇది 2020 కల్లా జస్ట్ 13% వరకు ఉంది. అయితే రానున్న 5 ఏళ్ల కాలంలో దీన్ని 36% పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఆసియన్ దేశాలు, భారత్ ఇప్పుడు దీనిపైన మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా. మరి 36% ఇక్కడ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది
ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి దీనికి సంబంధించి సహకారం అనేది భారత్ నుంచి ఉంటుంది అనేది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం. ఓకేనా? సో ఇలా ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేటువంటి కాన్సెప్ట్లో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకోసం అని చెప్పేసి ఆసియన్ దేశాలతో ఇప్పుడు భారత్ జరిపినటువంటి సమావేశంలో భాగంగా మనం మొత్తం ఇక్కడ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. సార్ మనం ఏమంటున్నామనంటే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఎన్ని కాన్సెప్ట్లలో ఈ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అని మాట్లాడడం. ఈ సమావేశం ఫిబ్రవరి 7-8 భారత్ వర్చువల్ మోడ్లో నిర్వహించింది అని మాట్లాడినాం. అలాగే ఈ ఆసియన్ దేశాలు అనేవి ఆగ్నేయ ఆసియాకి సంబంధించి ఉన్నటువంటి 10 దేశాల కూటమి ఆసియన్ గురించి మాట్లాడినాం. ఇది 1967 బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పడింది అని అన్నాం. దీంతో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో వస్తుంది, అలాగే ఏ ఎస్డిజిలో క్లైమేట్ చేంజెస్కి సంబంధించినటువంటి అంశాలు వస్తున్నాయి అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలా ఈ టాపిక్ మొత్తం దీని మీద మీరు ఎస్సే రైటింగ్ వచ్చిన ఈ బేసిక్ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్స్ తోటి మీరు ఎస్సే రాయగలిగితే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం అనేది 100% ఉంది. ఇక గ్రూప్ 2 అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించి ఇటీవల ఆసియన్ కూటమితో భారత్ వర్చువల్ మోడ్లో నిర్వహించినటువంటి సమావేశం దేనికి సంబంధించింది అని అంటే నూతన మరియు పునరుత్పాదక శక్తికి సంబంధించినటువంటి సమావేశం అని చెప్పాలి. ఎప్పుడు జరిగింది అని అంటే ఫిబ్రవరి 7-8 దానికి సంబంధించినటువంటి థీమ్ అలాగే ఇలాంటి కాన్సెప్ట్స్ అడిగితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానిస్టేబుల్కి కానీ ఎంతగానో ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్. సో ఇలాంటి కాన్సెప్ట్స్కి సంబంధించే ఎగ్జామ్స్లో వస్తాయి, ఏది పడితే అది అడగరు. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని తీసుకొని మీకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా మీరు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఈ సమిట్ గురించి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా మీరు నోటిఫికేషన్స్ వచ్చే వరకు సీరియస్గా ప్రిపేర్ అవుతే దీనికి సంబంధించి మీరు మంచి బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఇక ఇంకొక అంశం ఏంటి అంటే ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం G20కి సంబంధించినటువంటి అంశం గురించి చెప్తాను. గ్రూప్ ఆఫ్ 20 ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇటీవల చైర్మన్షిప్ అనేది మారడం జరిగింది. 2021కి సంబంధించి చైర్మన్గా ఎవరున్నారు అని అంటే ఇటలీ ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు చైర్మన్గా G20కి ఎవరు ఉంటున్నారు అని అంటే ఇప్పుడు ఇండోనేషియా ఉండబోతా ఉంది. మొన్న డిసెంబర్లోనే దీనికి సంబంధించి గ్రూప్ G20కి సంబంధించి అధ్యక్షత దేశంగా ప్రతి డిసెంబర్లో ఒకరు మారుతూ ఉంటారు. G20లో మొత్తం యూరోపియన్ యూనియన్తో పాటు 19 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 20 కలిపితేనే G20 గ్రూప్ ఆఫ్ 20 అని అంటాం. ఈ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో ఏమవుద్ది అని అంటే ప్రతి ఏడాది కూడా ఒకరు అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆసియన్లో ఉన్నటువంటి ఈ ఇండోనేషియాకి సంబంధించినటువంటి దేశం అనేది ఇప్పుడు G20కి అధ్యక్షత వహించబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా భారత్ ఇండోనేషియాని అప్రిషియేట్ చేయడం జరిగింది, కంగ్రాచులేట్ చేయడం జరిగింది. దీన్ని మీరు గుర్తుంచుకోండి. ఇండోనేషియా తర్వాత నెక్స్ట్ G20కి అధ్యక్షత వహిస్తున్నది ఎవరు అని అంటే భారతే నెక్స్ట్ ఇయర్ 2023. ఓకేనా? ఇక G20కి సంబంధించి ఇప్పుడు ఇండోనేషియా అంటున్నాం. ఇంతకుముందు 2021 ఎవరు అధ్యక్షత వహించారు అని అంటే ఎవరు ఇటలీ అధ్యక్షత వహించడం జరిగింది. అంతకంటే ముందు ఎవరు అధ్యక్షత వహించారు అంటే సౌదీ అరేబియా 2020. 2019 ఎవరు అధ్యక్షత వహించారు అని అంటే జపాన్. ఓకేనా? సో ఇలా దీన్ని మొత్తం కూడా మీరు అప్డేట్ చేసుకోండి. G20ని కూడా ఇందులో ఇన్క్లూడ్ చేస్తూ చెప్తా ఉన్నా. ఇంకా G20కి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు మీకు ఇంకా ఇన్డెప్త్ కంటెంట్ని నేను 100% ఇస్తా. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పర్వతమాల. సార్ పర్వతమాల అని అంటున్నాం. ఈ పర్వతమాల అనేటువంటి కాన్సెప్ట్ బడ్జెట్లో రావడం జరిగింది. 2022కి సంబంధించినటువంటి బడ్జెట్లో భాగంగా ఈ పర్వతమాల అనేటువంటి కాన్సెప్ట్ రావడం జరిగింది అని అంటున్నాం. సార్ మరి ఈ పర్వతమాల అంటే ఏంటి అని అంటే చాలా సింపుల్గా చెప్తాను. ఇదే కాన్సెప్ట్ని మీరు గుర్తుంచుకోండి. ఏం లేదండి, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలలో అలాగే నార్త్ ఈస్ట్కి సంబంధించి అంటే ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతాలలో రూఫ్ వేస్ అని అంటాం. లైక్ మీకు ఎలా చెప్పాలి అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి లక్నవరంలో స్ప్రింగ్ బ్రిడ్జ్ అని ఉంటుంది, లైక్ రూఫ్ వే అని అంటాం. సో ఇలాంటి రూఫ్ వేస్ని నిర్మించబోతా ఉన్నారు
ఆ కాన్సెప్టే పర్వత్మాల కాన్సెప్ట్. సో భారతదేశంలో పర్వత్మాలతో పాటు భరత్మాల ఉంది, సాగర్మాల ఉంది. ఇక్కడ పర్వత్మాల అని వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ భరత్మాల గురించి చెప్పి తర్వాత సాగర్మాల గురించి చెప్తా. తర్వాత మళ్ళీ పర్వత్మాల గురించి మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. భరత్మాల అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే భారతదేశంలో 2015లో ప్రారంభించడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారు. ఆ కాన్సెప్ట్ ఏంటి అని అంటే భరత్మాల కాన్సెప్ట్ గురించి చెప్తా ఉన్నాను నేను. ఈ భరత్మాల కాన్సెప్టు ఏదైతే ఉందో దీని ద్వారా రోడ్లకి సంబంధించినటువంటి నిర్మాణాలను చాలా అగ్రెసివ్గా చేయబోతా ఉన్నారు. భారతదేశంలో రోడ్ కనెక్టివిటీని పెంచడం, అలాగే హైవేస్ని బాగా ఇంప్రూవ్ చేయడం, ఈ ఇన్ఫ్రాను డెవలప్ చేసేటువంటి కాన్సెప్టే భరత్మాల కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ అంటున్నాం? భరత్మాల కాన్సెప్ట్. ఓకేనా? సో దీని ద్వారా ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి హైవేస్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, రోడ్స్ కానీ వీటినన్నింటినీ కూడా డెవలప్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్. ఇక దీని తర్వాత మనం ఏమంటున్నాం? సాగర్మాల అంటున్నాం. భరత్మాల కాన్సెప్ట్ తర్వాత సాగర్మాల. ఈ సాగర్మాల కూడా ఎప్పుడు అనంటే 2015లోనే ప్రారంభించడం జరిగింది. సాగర్మాల ద్వారా ఏంటి అనంటే భారతదేశానికి తీర ప్రాంతం ఎంత ఉంది అనంటే 9 రాష్ట్రాలను కలుపుకొని 7,517 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అంటే అతిపెద్ద తీర ప్రాంతం ఇది. సో ఇలాంటి తీర ప్రాంతంలో సాగర్మాల కాన్సెప్ట్ ద్వారా షిప్పింగ్కి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను పెంచబోతా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు దిగుమతులు అనేవి 90% ఎబో షిప్పింగ్ ద్వారానే జరుగుతుందండి. మరి ఇలాంటి షిప్పింగ్కి సంబంధించి మంచి నిర్మాణాలు చేపట్టాలి, మౌలిక సదుపాయాలను పెంచాలి, ఇన్ఫ్రాని ఇంకా డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి సాగర్మాల కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇప్పుడు భరత్మాల ఉంది, సాగర్మాల ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడు బడ్జెట్లో ఏమంటున్నారు అంటే పర్వత్మాల అని అంటున్నారు. ఈ పర్వత్మాల అనేది ఎస్పెషల్లీ నార్త్ ఇండియాకి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి తీసుకొస్తున్నటువంటి కాన్సెప్ట్. సో ఇలా ఈ కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే కనెక్టివిటీని పెంచబోతా ఉన్నారు కొండ ప్రాంతాలలో హిల్ స్టేషన్స్లలో కనెక్టివిటీని పెంచేందుకు తీసుకొస్తున్నటువంటి కాన్సెప్టే పర్వత్మాల కాన్సెప్ట్. ఇప్పుడు బడ్జెట్లో ఏం చేసినారు అని అంటే దీనికి సంబంధించి బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. దేనికోసం? పర్వత్మాలకి సంబంధించి నిధులను కేటాయించారు. 2023, 22, 23కి సంబంధించి నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ స్కీమ్ని ప్రకటించడం జరిగింది. సార్ ఇటీవల మనం బడ్జెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్తూనే ఉంటామండి. సో ఇంతకుముందు నదుల అనుసంధానం గురించి చెప్పడం జరిగింది, ఇప్పుడు రోప్ వేస్ గురించి చెప్తా ఉన్నాం. ఇలా బడ్జెట్లో అలొకేషన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అలొకేషన్స్ ఏవైతే జరిగాయో, నిధుల కేటాయింపులు ఏవైతే జరిగాయో వాటికి సంబంధించి మనం చెప్పుకుంటా ఉంటాం. సో అలా ఈ పర్వత్మాల అనేటువంటి కాన్సెప్ట్ని డిజైన్ చేయడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఈ పర్వత్మాల కాన్సెప్ట్ ఇంకా మోడర్న్ వే, అంటే మోడర్న్కి సంబంధించినటువంటి ఒక కనెక్టివిటీ సిస్టమ్ అని కూడా మనం చెప్పవచ్చు. మోడర్న్ కనెక్టివిటీ సిస్టమ్ ఏంటి అని అంటే పర్వత్మాల. ఒక పర్వతం నుంచి ఒక పర్వతం వరకు రూప్ వేస్ని కనెక్ట్ చేసేదే ఈ పర్వత్మాల అనేటువంటి కాన్సెప్ట్. దీని ద్వారా ఏమేం లబ్ధి చేకూరుతుంది అని అంటే పర్యావరణం అనేది స్థిరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల నిర్మాణం, రైల్వే నిర్మాణం, ఇతర నిర్మాణాల కోసం రోడ్లను తవ్వాల్సి వస్తుంది, కొండల్ని తొలిచివేయాల్సి వస్తుంది, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. సో పర్వత్మాలలో అదంతా ఏం లేదు, ఒక స్ప్రింగ్ బ్రిడ్జ్ని లేదంటే ఒక రూప్ వేని కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక దీంతో పాటు ప్రయాణికులకు సంబంధించిన కనెక్టివిటీ సౌకర్యాలు అనేవి, టూరిజం అనేది బాగా మెరుగుపడనుంది. అయితే ఈ 2022-23 కాన్సెప్ట్లో భాగంగా మొత్తం ఎన్ని రోప్వేస్ని నిర్మించనున్నారు అని అంటే 8 రోప్వే ప్రాజెక్టులని చేపట్టబోతా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అలాగే ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి కొన్ని రాష్ట్రాలలో. సో ఇలా వీటికి సంబంధించి 60 కిలోమీటర్ల మేర కూడా ఈ పర్వతాలకి సంబంధించి పర్వత్మాల కాన్సెప్ట్ అనేది 60 కిలోమీటర్ల మేర ఈ బడ్జెట్లో ఇంప్లిమెంట్ కాబోతా ఉంది. సో క్వశ్చన్ ఇలా అడగవచ్చు, పర్వత్మాల కాన్సెప్ట్ని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. మొత్తం 2022-23 సంవత్సరానికి సంబంధించి ఎన్ని కిలోమీటర్ల మేర పర్వత్మాల అనేది డెవలప్ చేయబోతా ఉన్నారు అని అంటే 60 కిలోమీటర్లు అని చెప్పాలి. ఎన్ని ప్రాజెక్టులను నిర్మించబోతున్నారు ఈ ఏడాదికి సంబంధించి అని అంటే 8 ప్రాజెక్టులను నిర్మించబోతున్నారు అని చెప్పాలి ఆన్సర్. ఈ రెండు ఇచ్చి స్టేట్మెంట్లలో రైట్ ఏవి ఉన్నాయి వాటిని గుర్తించండి అనంటే ఈ రెండు కూడా రైటే అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో అలా ఈ పథకం అనేది మనకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అలాగే ఈశాన్య రాష్ట్రాలలో ప్రారంభించబడబోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక ఆర్థిక రవాణా విధానానికి సంబంధించి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే
రోప్వే ప్రాజెక్టులు కొండ ప్రాంతాలలో సరళ రేఖలో నిర్మించబడతాయి. దీనివలన తక్కువ భూసేకరణ అనేది జరుగుతూ ఉంది. రోడ్ అయితే వంకలుగా ఉంటుంది. సో డిఫరెంట్గా డిజైన్ చేస్తారు. ఇది ఎలా అని అంటే ఆర్థికంగా దీనికి సంబంధించి ఈ రవాణా విధానం అనేది తక్కువ ఖర్చు అవుతుంది, తక్కువ భూసేకరణ ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా తక్కువగా అవసరం అవుతుంది. సో సరళ రేఖ అంటే చక్కగా ఒక రూప్ వేస్తారు. సో అలా ఇది ఆర్థిక విధానంలో, ఆర్థిక రవాణా విధానంలో బాగా బెనిఫిట్ చేయబోతుంది. ఇక అలాగే వేగవంతమైనటువంటి రవాణా విధానం అనేది కూడా మనకి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ రోప్వేలపై కొండ భాగంలో సరళ రేఖలో నిర్మించవచ్చు. ఇక దీంతో పాటు ప్రయోజనాలు అలాగే రవాణాకి సంబంధించినటువంటి వేగం అనేది స్పీడ్గా ఉంటుంది అని అంటున్నాం. ఇక పర్యావరణానికి సంబంధించి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కదా, ఎందుకు అని అంటే దీనివల్ల ఉద్గారాలు అనేవి ఎక్కువ జనరేట్ కావు, పర్యావరణాన్ని ఎక్కువగా నాశనం చేయాల్సినటువంటి అవసరం అనేది మనకు లేదు. ఇక ఈ ప్రాజెక్ట్కి సంబంధించి 3S ఒక రకమైనటువంటి కేబుల్ కార్ సిస్టమ్ ద్వారా దీన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. దీనిపై ఈ సాంకేతిక ద్వారా 6,000 నుంచి 8,000 మంది ప్రయాణికులు ఒకేసారి ఈ రూప్వే నుంచి రవాణా చేయడానికి అవకాశం అనేది ఉండేటువంటి టెక్నాలజీని తీసుకురాబోతున్నారు. ఆ టెక్నాలజీ ఏంటి అంటే 3Sకి సంబంధించినటువంటి కేబుల్ కార్ సిస్టమ్ అనేటువంటి టెక్నాలజీని దీనికోసం వాడబోతూ ఉన్నారు. సో ఇలా ఈ రూప్వే అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏంటి అని అంటే 2013లో చార్ధామ్లో ఫ్లడ్స్ వచ్చాయి. ఏదైతే ఈ చార్ధామ్ ఫ్లడ్స్ వలన ఈ కొండ ప్రాంతాలు, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా విధ్వంసంగా మారిపోయాయి, రోడ్లు మొత్తం దెబ్బతినిపోయాయి. కానీ ఇప్పుడు ఫ్లడ్స్ లాంటివి వచ్చిన ఈ రూప్వేస్ వలన నష్టం, ఆస్తి నష్టం కానీ ఈ కనెక్టివిటీని కోల్పోవడం అనేది కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఇఫ్ కోల్పోయినా మళ్ళీ తిరిగి పునర్నిర్మించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలాంటి వాటిని తట్టుకునేందుకు కూడా ఈ రూప్వే విధానం, పర్వతమాల కాన్సెప్ట్ అనేది భారతదేశానికి సరిగ్గా సరిపోతుంది. సో ప్రపంచంలో ఉన్నటువంటి కొండ దేశాలు ఏవైతే ఉన్నాయో, కొండ ప్రాంతాలు కలిగి ఉన్నటువంటి హిల్స్ కలిగి ఉన్నటువంటి దేశాలలో, అడ్వాన్స్డ్ కంట్రీలలో ఇప్పటికే ఈ విధానాలు అమలవుతున్నాయి. ఇక భారతదేశంలో ఈ పర్వతమాల కాన్సెప్ట్ ద్వారా ఈ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 2022-23లో 8 రూప్వేలను నిర్మించనున్నారు 60 కిలోమీటర్ల మేర కనెక్టివిటీని పెంచేందుకు. సో ఇలా దీనిని మీరు అప్డేట్ చేసుకోండి. పర్వతమాల కాన్సెప్ట్ భారతదేశంలో కనెక్టివిటీకి సంబంధించి నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి అని చెప్పేసి ఆప్షన్లో ఇస్తే భరత్మాల ప్రాజెక్ట్ని రాయాలి, సాగర్మాల ప్రాజెక్ట్ని రాయాలి, పర్వతమాల కాన్సెప్ట్ని కూడా రాయాల్సి ఉంటుంది. భరత్మాల ప్రాజెక్ట్ రోడ్లకు సంబంధించింది, సాగర్మాల సముద్రయానానికి సంబంధించింది, పర్వతమాల కొండ ప్రాంతాలలో రూప్వేస్కి సంబంధించింది. సో ఇలా దీనిని మీరు అప్డేట్ చేసుకోండి, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ మనం ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. సో ఈ స్కీమ్ అనేది మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉంది. సో భారతదేశంలో అమలు చేయబడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ స్కీమ్స్ని మనం ఎంత అప్డేట్ చేసుకుంటే అంత ఎక్కువగా మనం రాయడానికి అవకాశం ఉంటుంది, అంత ఎక్కువగా క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నామంటే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్ అని అంటున్నాం. సో నేను ఇక్కడ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సు అని అంటున్నా, కానీ ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుస్సుని కూడా ఎప్పుడు ప్రారంభించింది అని అంటే మొట్టమొదటిసారి మిషన్ ఇంద్రధనుస్సును ఎప్పుడు ప్రారంభించింది ప్రభుత్వం అని అంటే 2014 డిసెంబర్ 25న ప్రారంభించింది. ఓకేనా? అప్పుడు ఎవరున్నారు ఆరోగ్య మంత్రిగా అంటే జేపీ నడ్డా. అతను ఇప్పుడు బీజేపీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు, నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు అతను సెంట్రల్ హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. తను ఉన్నప్పుడు మిషన్ ఇంద్రధనుస్సు అనేది ప్రారంభించడం జరిగింది. సార్ మరి ఇక్కడ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సు అని అంటున్నారు. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సు అనేది మళ్ళీ ఏమైనా కొత్తగా ప్రారంభించారా అంటే ఎస్, ప్రారంభించారు. ఇప్పుడు ఈ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సు అనేది 2017 అక్టోబర్ 8న ప్రారంభించడం జరిగింది. సో ఇలా మిషన్ ఇంద్రధనుస్సు ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే మనం చెప్పగలుగుతున్నాం. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సు ఎప్పుడు ప్రారంభమైంది అంటే చెప్పగలుగుతున్నాం. సార్ అసలు ఏంటి సార్ ఈ మిషన్ ఇంద్రధనుస్సు కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో 67.7% మహిళలు, పిల్లలు ఉన్నారు. ఇందులో ఎవరైతే గర్భిణీ స్త్రీలు,
ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారికి సంబంధించి రోగ నిరోధక టీకాలు ఇప్పించేటువంటి కార్యక్రమమే మిషన్ ఇంద్రధనస్సు. చిన్నపిల్లలకు వచ్చేటువంటి వ్యాధులు కానీ గర్భిణీలకు వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకొని నిలబడేలాగా ఇమ్యునైజేషన్ని పెంచేటువంటి కార్యక్రమమే మిషన్ ఇంద్రధనస్సు అని అంటున్నాం. సార్ మరి మిషన్ ఇంద్రధనస్సు అది ఉంటే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సుని ఎందుకు తీసుకొచ్చిర్రు అని అంటే 100% భారతదేశంలో అగ్రెసివ్గా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం కోసమే ఈ ఇంటెన్సిఫైడ్ అనేటువంటి అంశాన్ని యాడ్ చేయడం జరిగింది. సో అలా మనం ఇప్పుడు ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు గురించి తెలుసుకుందాం. సో జేపీ నడ్డా తర్వాత ఆర్థిక మంత్రిగా ఎవరున్నారు అని అంటే హర్షవర్ధన్ ఉన్నారు. హర్షవర్ధన్ తర్వాత ఇప్పుడు ఆరోగ్య మంత్రిగా హర్షవర్ధన్ ఉన్నారు. ఆరోగ్య మంత్రిగా హర్షవర్ధన్ తర్వాత ఇప్పుడు ఎవరున్నారు అని అంటే మన్సుఖ్ మాండవియా ఉన్నారు. సో ఇలా ఇప్పుడు మన్సుఖ్ మాండవియా గారు ఏం ప్రారంభించారు అని అంటే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు 4.0ని ఫిబ్రవరి 7న ప్రారంభించారు. ఎవరు అని అంటే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గారు. ఓకే, సో ఇలా ఈ మన్సుఖ్ మాండవియా గారు ఆరోగ్య మంత్రి, కేంద్ర ఆరోగ్య మంత్రి అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంతకుముందు ఇతను మన్సుఖ్ మాండవియా గారు ఏ క్యాబినెట్ అంటే ఏ మంత్రిత్వ శాఖను కేంద్రంలో నిర్వహించడం జరిగింది అని అంటే ఇతను అంతకుముందు ఈ నౌకాయానానికి సంబంధించినటువంటి షిప్పింగ్ మంత్రిత్వ శాఖకి సహాయ మంత్రిగా వర్క్ చేయడం జరిగింది. ఓకేనా, సో అలా దీన్ని గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ భారతదేశంలో ఈ పథకం ఏదైతే ఉందో ఇనాక్యులేషన్ డ్రైవ్గా నడపబడుతుంది. అతిపెద్దగా ఇమ్యునైజేషన్ను పెంచేందుకు, ప్రపంచంలోనే అతిపెద్ద ఇమ్యునైజేషన్ ఇచ్చేందుకోసం ఈ కార్యక్రమం అనేది ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి 4.0ని ఇప్పుడు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గారు ప్రారంభించారు అని అంటున్నాం. ఇప్పుడు మీకు మిషన్ ఇంద్రధనస్సు అంటే తెలుసు, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు అంటే తెలుసు. సో దీనికి ఆరోగ్య మంత్రి ఉన్నారు, ఇతను 4.0ని ప్రారంభించారు అని అంటున్నాం. సింపుల్గా చెప్పినాం కదా, ప్రతి ఏడాది 3 కోట్ల మంది గర్భిణీ స్త్రీలకు అలాగే 2.6 కోట్ల మంది పిల్లలకు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఇది కవర్ చేయబడతా ఉంది. ఇక దీనికి నేను ఇంకొక ఇంటర్లింక్ చేస్తాను. మీకు ఏం చెప్తున్నాను అంటే నేను చాలా సందర్భాలలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చెప్తా ఉన్నా, చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఆరోగ్యం అనేది గుడ్ హెల్త్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇది SDG 3. నేను ఇంతకుముందు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి SDG 7 గురించి చెప్పిన, క్లైమేట్ చేంజెస్కి సంబంధించి SDG 13 గురించి చెప్పిన, ఇప్పుడు గుడ్ హెల్త్కి సంబంధించి SDG 3 గురించి చెప్తా ఉన్నా. సో ఇలా ఈ గుడ్ హెల్త్ని అందించేటువంటి ఉద్దేశంతో ఇమ్యునైజేషన్ని పెంచేటువంటి ప్రోగ్రాంలో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక 33 రాష్ట్రాలలో అలాగే యూటీలను కలుపుకొని 416 జిల్లాలలో ఈ ప్రోగ్రాం అనేది అమలు చేయడం జరుగుతూ ఉంది. సుమారు 600 కంటే ఎక్కువ జిల్లాలు ఉన్నటువంటి భారతదేశంలో 416 జిల్లాలలో ఈ ప్రోగ్రాం అనేది అమలు చేయబడుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అడగచ్చు మిమ్మల్ని, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో కలుపుకొని ఎన్ని జిల్లాలలో ఇప్పటివరకు అమలు చేయబడుతుంది అని అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం 416 జిల్లాలలో అని అంటున్నాం. ఓకేనా, సో ఇలా ఈ పథకం గురించి అప్డేట్ చేసుకోండి. ఇక ఈ ఇంటెన్సిఫైడ్ ఇమ్యునైజేషన్కి సంబంధించి మిషన్ ఇంద్రధనస్సుకి సంబంధించి ఏంటి అని అంటే మొదటి రౌండ్ అనేది ఫిబ్రవరి 2022లో జరుగుతుంది. ఎప్పుడు ఇగో 3 రౌండ్స్ అని అంటున్నాం, యాక్చువల్గా 2 రౌండ్స్. ఇక్కడ ఫిబ్రవరి 7న ఒకటి జరుగుతూ ఉంది. ఫస్ట్ రౌండ్కి సంబంధించి ఈ మిషన్ ఇంద్రధనస్సు ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సుకి సంబంధించి 4.0. సో మరి ఫస్ట్ రౌండ్లో మొత్తం 11 రాష్ట్రాలను తీసుకోవడం జరిగింది. ఇందులో అస్సాం, గుజరాత్, ఉత్తరాఖండ్, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అలాగే త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి. ఈ మొదటి రౌండ్లో ఎన్ని రాష్ట్రాలను తీసుకుంటున్నారు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి అంటే 11ని తీసుకుంటున్నారు. ఇది ఫిబ్రవరి 7న స్టార్ట్ అవుతుంది. సో ఈ మొదటి రౌండ్కి సంబంధించి ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సులో 11 రాష్ట్రాలలో అమలు కాబోతూ ఉంది. ఇక సెకండ్కి సంబంధించి రెండవ రౌండ్లో ఇది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి 22 రాష్ట్రాలలో ఇది అమలు చేయబడుతుంది అని అంటున్నాం. ఓకేనా, సో ఇలా ఈ అంశాన్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇదంతా కూడా నేను స్టార్టింగ్లోనే చెప్పిన మీకు ఏమని, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2014లో దీన్ని ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి. ఓకే, సో ఇలా
ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సుకి సంబంధించి ప్రారంభమైనటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫోటో. ఇలా మంత్రి గారు దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇక దీని తర్వాత మిషన్ గ్రామ స్వరాజ్ అభియాన్, అలాగే గ్రామ స్వరాజ్ అభియాన్ కింద ప్రధాన పథకాలలో కూడా ఇదొకటిగా గుర్తించబడింది. క్వశ్చన్ ఇలా అడగవచ్చు, గ్రామ స్వరాజ్ అభియాన్ కింద గుర్తించబడినటువంటి ప్రధాన కార్యక్రమం ఏంటి అని అంటే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు అనేది ఆప్షన్లో ఉంటే ఇది దీనిని మీరు రైట్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఇప్పటి వరకు మిషన్ ఇంద్రధనస్సు 10 దశలుగా 701 జిల్లాలను ఓవరాల్గా కవర్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇలా వీటన్నింటినీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇక ఏప్రిల్ 2021 నాటికి 96.8 లక్షల మంది గర్భిణీ స్త్రీలు, 3.86 కోట్ల మంది పిల్లలకు టీకాలు అనేవి వేయడం జరిగింది. ఓకేనా, ఇమ్యునైజేషన్ని పెంచేందుకు, రోగాలను నిరోధించేందుకు గర్భిణీ స్త్రీలకి పిల్లలకి సంబంధించి ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్ అనేటువంటి కాన్సెప్ట్ మనందరికీ గుర్తుండాల్సినటువంటి కాన్సెప్ట్. ఓకే, సో ఇలా ఫుల్లీ ఇమ్యునైజ్ ఎనర్జీ చైల్డ్ అనేటువంటి థీమ్తో కూడా ఈ మిషన్ ఇంద్రధనుస్ ప్రమోషన్ అనేది జరుగుతూ ఉంది. ఏమంటున్నారు, ఫుల్లీ ఇమ్యునైజేషన్ ఎవ్రీ చైల్డ్, ఇమ్యునైజ్ ఎవ్రీ చైల్డ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక నెక్స్ట్ సంబంధించి మానవ అక్రమ రవాణా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని అంటున్నాం. ఇప్పుడు ఆర్పిఎఫ్ అనేది ఉంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇది ఏం చేసింది అని అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటారు. మానవ అక్రమ రవాణాకి సంబంధించి హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటారు. సో దీనిని అరికట్టేందుకోసం అని చెప్పేసి ఆపరేషన్ హార్ట్ అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. అదే ఈ ప్రోగ్రామ్ ఆపరేషన్ అహార్ట్. సో ఈ ఆపరేషన్ అహార్ట్ ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో ఇది భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే విభాగంలో ఈ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ఆపరేషన్ హార్ట్ ద్వారా వీరు ఏం చేస్తున్నారు, అహార్ట్ ద్వారా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే మానవ అక్రమ రవాణా చేయబడేటువంటి వారిని రక్షించేందుకు తీసుకొచ్చినటువంటి కార్యక్రమమే ఆపరేషన్ అహార్ట్. దీన్ని గుర్తుంచుకోండి. ఎవరు తీసుకొచ్చినారు, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తీసుకొచ్చింది. సో ఆపరేషన్ అహార్ట్ దేనికి సంబంధించి, హ్యూమన్ ట్రాఫికింగ్ని బ్రేక్ చేసేందుకు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం, మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఈ ఆపరేషన్ అహార్ట్ అనేది ప్రారంభించడం జరిగింది. సార్ మరి భారతదేశం అతిపెద్ద రైల్వే నెట్వర్క్ని కలిగి ఉంది. సో కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది ఈ రైళ్ల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. భారతదేశం రోజు ఎన్ని రైళ్లను నడిపిస్తూ ఉంది యావరేజ్గా అని అంటే దేశం మొత్తం మీద 21,000 రైళ్లను నడిపించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇంత పెద్ద మేర రైళ్లు అనేవి నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇందులో అక్రమంగా ఎవ్రీ ఏడాది కూడా సుమారు 2,000 మంది మహిళలు, చిన్నపిల్లలు, అలాగే మిడిల్ ఏజ్ ఉన్నటువంటి గర్ల్స్ అంతా కూడా అక్రమంగా రవాణా చేయబడతా ఉన్నారు. సో ఇలా దీన్ని అరికట్టేందుకు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఒక 2,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడుతూ ఉన్నారు. సో దీనిని అరికట్టేందుకు ఆపరేషన్ అహార్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సో ఇలా ఈ బేసిక్ పాయింట్స్ అనేవి ఆపరేషన్ అహార్ట్ అనేటువంటి అంశం మీకు ఎక్కడైనా తగిలితే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఈ పథకాన్ని ఎవరు తీసుకొచ్చినారు అని అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో దీనికి సంబంధించి హ్యూమన్ ట్రాఫికింగ్ని బ్రేక్ చేయడానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం అని గుర్తుంచుకోవాలి. ఇక మరి ఎలా గుర్తిస్తారు సార్ ఈ ఆపరేషన్ అహార్ట్ ద్వారా అని అంటే ఎవరైతే మానవ అక్రమ రవాణా అవుతున్నటువంటి పిల్లలు కానీ మహిళలు కానీ వీళ్ళు ఉంటారో వీరికి సంబంధించినటువంటి డేటానంతా కూడా ఆన్లైన్ ద్వారా సెర్చ్ చేసి వారు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి అనేది ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని అంతా కూడా వెంటనే డీకోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో అలా వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళతో ప్రయాణిస్తున్నటువంటి వారి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఈ ఆపరేషన్ అహార్ట్ ద్వారా ఏమైనా డౌట్ వస్తే ఇమీడియట్లీ చర్యలు తీసుకొని ఆ పిల్లలను కానీ మహిళలను కానీ రక్షించబోతా ఉన్నారు. సో ఇది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో రైల్వే కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతాలలో అమలు చేయబోతా ఉన్నారు. సో ఇలా ఈ ఆపరేషన్ అహార్ట్ గురించి మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారం 1957 ద్వారా
ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకోసం అని అంటే రైళ్లకి సంబంధించినటువంటి ఆస్తులు, ప్రయాణికులు మరియు రక్షణ, వారికి సంబంధించినటువంటి భద్రత కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. రైల్వే ప్రొటెక్షన్ అనేది 1957 రైల్వే ప్రొటెక్షన్ చట్టం ద్వారా వచ్చింది. ఇది ఎందుకోసం పనిచేస్తుంది అని అంటే రైల్వేకి సంబంధించినటువంటి ఆస్తులు, ప్రయాణికుల భద్రత, అలాగే ప్రయాణికులకి సంబంధించినటువంటి రక్షణ, వీటన్నింటి కోసం పనిచేస్తూ ఉంది. ఇక ఇలా దీనికి సంబంధించినటువంటి మొత్తం అంశాలని కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 2017 నుంచి 2021 మధ్య సుమారు ఆర్పిఎఫ్ అనేది ఒక 2000 మందిని ట్రాఫికర్ల బారి నుంచి రక్షించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ 2000 మంది యావరేజ్గా ట్రాఫికింగ్ బారిన పడుతున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన. కానీ 2017 నుంచి 2021 మధ్యన అంటే సుమారు ఒక 4 సంవత్సరాలలో 2000 మందిని మాత్రం రక్షించగలిగారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం ఇంకొక 6000 మంది మిస్ అయినట్లే కదా. ఈ 6000 మంది కూడా ఇకపైన మిస్ కావద్దు, ఏ ఒక్కరు కూడా మిస్ కావద్దు, హ్యూమన్ ట్రాఫికింగ్ బారి నుంచి తప్పించుకునేలా ఉండేందుకోసం అని చెప్పేసి ఈ ఆపరేషన్ ఆహార్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక జాతీయ సింగిల్ విండో సిస్టమ్ని జమ్మూ కాశ్మీర్లో తీసుకురావడం జరిగింది. దీని క్వశ్చన్ ఇలా అడగొచ్చు మిమ్మల్ని, ఇటీవల ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఈ జాతీయ సింగిల్ విండో సిస్టమ్ని విధానంను తీసుకురావడం జరిగింది? నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అని అంటున్నాం. దీన్ని తీసుకురావడం జరిగింది అంటే మీ సింపుల్ ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇలా ఈ విధానాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అంటే కూడా జమ్మూ కాశ్మీరే. ఓకేనా? సో మరి ఈ సింగిల్ విండో విధానం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. మీరు కానీ నేను కానీ ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి వారైనా కూడా జమ్మూ కాశ్మీర్లో వ్యాపారం చేయాలి అనుకుంటే మనం ఆన్లైన్ ద్వారా అక్కడ వ్యాపారం చేయడానికి అప్లై చేసుకోవచ్చు. అదే సింపుల్గా ఈ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీన్ని ఇప్పుడు యూటీ అయినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పెట్టుబడులని సులభతరం చేయడం, అలాగే ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం ఈ విధానాన్ని యూనియన్ టెరిటరీలో తీసుకురావడం జరిగింది. సో ఈ నేషనల్ సింగిల్ విండో సిస్టంలో ఇంకా ఏం చేయబోతున్నారు అని అంటే అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఉంటాయి. ఎక్కడి నుంచి అయినా కూడా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసుకోవడం కోసం, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి దీన్ని మీరు గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇక ఈ సింగిల్ విండో విధానానికి సంబంధించి దేశీయ మరియు విదేశీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరింత పోటీతో ఇక్కడ పెట్టుబడులు పెడతాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి జమ్మూ కాశ్మీర్ అనేది 2019 రీఆర్గనైజేషన్ బిల్ తర్వాత రాష్ట్రం కాస్త 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఒకటి లడక్, రెండోది వచ్చి జమ్మూ కాశ్మీర్. మరి ఈ జమ్మూ కాశ్మీర్లో 2021కి సంబంధించినటువంటి పెట్టుబడి గణాంకాలు వచ్చాయి. 70,000 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి అని చెప్పేసి అధికారులు అధికారికంగా వెల్లడించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ వాణిజ్యానికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని మనం ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఇటీవల నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ఏ కేంద్రపాలిత ప్రాంతంలో తీసుకొచ్చినారు అని అంటే జమ్మూ కాశ్మీర్. ఇలాంటి విధానాన్ని మొట్టమొదటిసారి ఎక్కడ తీసుకొచ్చినారు అని అంటే యూనియన్ టెరిటరీస్లో జమ్మూ కాశ్మీర్. ఏంటి అసలు ఇది అని అంటే ఎక్కడ ఉన్నటువంటి వారైనా జమ్మూ కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టడానికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, పెట్టుబడులని సులభతరం చేసేందుకు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. ఇక పాలన సంస్కరణలలో భాగంగా ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చి సేల్స్ ఫోర్స్ గ్లోబల్ డిజిటల్ స్కిల్ ఇండెక్స్ 2022 అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఈ సేల్స్ ఫోర్స్ అనేది ఏంటి అని అంటే ఒక సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కంపెనీ. సో ఈ సేల్స్ ఫోర్స్ ఏం చేస్తూ ఉంది అని అంటే గ్లోబల్ డిజిటల్ స్కిల్ ఇండెక్స్ అని అంటున్నాం. ఇప్పుడు అందరూ కూడా డిజిటల్గా వర్క్ చేయాల్సి వస్తుంది కదా. అవి మొబైల్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఇతర వర్క్స్ కావచ్చు, మనకు లభించే స్కీమ్స్ కావచ్చు, మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మనం వేసుకునే వ్యాక్సిన్ కావచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఆన్ డిజిటల్. సో ఇలా డిజిటల్లో ఉంది కాబట్టి డిజిటల్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఇండెక్స్ని ఈ సేల్స్ ఫోర్స్ అనేది విడుదల చేయడం జరిగింది. మొత్తం ఈ సేల్స్ ఫోర్స్ ఏం చేసిందంటే 19 దేశాలలో ఈ సర్వే చేసింది. ఇందులో భారత్కి సంబంధించి ఏంటి అని అంటే భారత్ 63 స్కోర్ని సాధించడం జరిగింది. ఎంత అంటున్నాం? 63 స్కోర్ని సాధించి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది భారత్. అంటే భారత్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా డిజిటల్ స్కిల్స్కి సంబంధించి కొంత నాలెడ్జ్తో ఉన్నారు అని అంటున్నారు. 19 దేశాలలో చేసినటువంటి సర్వేలో
మొత్తం 23,500 మంది పైన ఈ డిజిటల్ ఇండెక్స్కి స్కిల్స్కి సంబంధించి సర్వే చేయడం జరిగింది. ఇక 60% భారతీయులు డిజిటల్ రిసోర్సెస్ని కలిగి ఉన్నారు, డిజిటల్ స్కిల్ని కలిగి లేరు. అంటే రిసోర్సెస్ అంటే ల్యాప్టాప్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, ఇతర డిజిటల్లో ఉండేటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిజిటల్ రిసోర్సెస్ అని చెప్పేసి అంటున్నాం, మొబైల్ ఫోన్తో సహా. ఇలా ఎంతమంది ఉన్నారంట భారత్లో? 60% ఉన్నారట. ఇక డిజిటల్ నైపుణ్యాలు కలిగినటువంటి వారు ఒక 39% మంది ఉన్నారు అని చెప్పేసి ఈ సేల్స్ ఫోర్స్ నిర్వహించినటువంటి సర్వే ద్వారా తెలుస్తూ ఉంది. ఇక ఈ డిజిటల్ ఫోర్స్ అనేది, డిజిటల్ స్కిల్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 2026 నాటికి భారత్లో 13 మిలియన్ ఉద్యోగాలు అనేవి డిజిటల్ దానిలో రాబోతున్నాయి అని అంటున్నారు. ఇక బిజినెస్ పరంగా 66 బిలియన్ కోట్ల బిజినెస్ అనేది కూడా డిజిటల్లో ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా ఈ సేల్స్ ఫోర్స్ చేసినటువంటి గ్లోబల్ డిజిటల్ స్కిల్ ఇండెక్స్ సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. సో ఇలా ఇదంతా కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పినాం కదా సేల్స్ ఫోర్స్ అనేది. దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో, అలాగే కాలిఫోర్నియాలో ఉంది. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే పవర్ థాన్ 2022 హ్యాక్థాన్ గురించి తెలుసుకుందాం. ఏం లేదండి, భారతదేశంలో పవర్ అనేది అందించడం జరుగుతూ ఉంది కదా. మెరుగైనటువంటి పవర్ని డిస్కామ్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, సప్లయర్స్, పవర్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాన్ని అందించేందుకోసం అని చెప్పేసి ఆర్కే సింగ్ గారు, విద్యుత్ మరియు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి మినిస్టర్ గారు ఈ ఫిబ్రవరి 7 పవర్ థాన్ 2022ను ప్రారంభించడం జరిగింది. ఓకేనా. ఈ పవర్ థాన్ 2022కి సంబంధించి హ్యాక్థాన్ పోటీ అని అంటున్నాం. ఇదేంటి అని అంటే విద్యుత్ పంపిణీలో ఉన్నటువంటి సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి, సాంకేతిక ఆధారిత పరిష్కారాలను కనుగొనడానికి నిర్వహించబడుతున్నదే పవర్ థాన్ 2022. ఏమని చెప్పినా విద్యుత్ అనేది కస్టమర్గా ఉన్నటువంటి మనందరికీ రావాలి. మరి రావాలి అని అంటే శ్రేష్టమైన విద్యుత్, నాణ్యమైన విద్యుత్ అది అందాలి కదా. అది అందాలి అని అంటే దాంట్లో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ సమస్యలను అరికట్టేందుకు, దానికి సంబంధించి సాంకేతికంగా ఉన్నటువంటి సమస్యలను తీర్చేందుకోసం అని చెప్పేసి దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక నాణ్యమైన మరియు నమ్మదగిన విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికే ఈ హ్యాక్థాన్ 2022కి సంబంధించి పవర్ థాన్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా దీన్ని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పవర్ థాన్ 2022కి సంబంధించినటువంటి పోటీ విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టినటువంటి రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్లో భాగంగా దీని లక్ష్యానికి అనుగుణంగా ప్రారంభించబడడం జరుగుతూ ఉంది. దేనికి సంబంధించి అని అంటున్నాం, పవర్ థాన్ 2022 అనేది రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అని చెప్పేసి అంటున్నాం. దీనినే RDSS అని అంటున్నాం. దీనికి అనుగుణంగా విద్యుత్ మంత్రిత్వ శాఖ అనేది ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా పవర్ థాన్ 2022 అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి థీమ్స్ అన్ని డిస్కామ్లతో సంప్రదింపులు జరిపి 9 థీమ్స్ని తీసుకోవడం జరిగింది. ఇటీవల నిర్వహించినటువంటి పవర్ థాన్ 2022కి సంబంధించి హ్యాక్థాన్ థీమ్స్ ఎన్ని అని అంటే 9 అండి. ఓకేనా. సో దాన్ని గుర్తుంచుకోండి. ఇక రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్స్ సెక్టార్ స్కీమ్ అనేది ఏంటి అని అంటే ఇది ఒక సంస్కరణ ఆధారిత మరియు ఫలితాలను అనుసంధానించబడినటువంటి పథకం. దీన్ని విద్యుత్ మంత్రిత్వ శాఖ తీసుకురావడం జరిగింది. ఇక దీంతో పాటు ఈ ఏదైతే విద్యుత్కి సంబంధించినటువంటి నష్టాలు ఉన్నాయో అది 12 నుంచి 15% సంబంధించి తగ్గించేలాగా 2025 నాటికి ACOS ARR గ్యాప్ని తొలగించడంతో పాటు పటిష్టమైనటువంటి విద్యుత్ రంగాన్ని నిర్మించడం కోసం మరింత విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచడానికి సంబంధించి అలాగే విశ్వసనీయతమైనటువంటి విద్యుత్ని అందించడానికి తీసుకొస్తున్నటువంటి కార్యక్రమంగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే. సో ఇలా ఈ పవర్ థాన్ 2022కి సంబంధించి అప్డేట్ అవ్వండి. ఇక నెక్స్ట్ ఏమంటున్నాము అని అంటే VSSC కొత్త డైరెక్టర్ అని అంటున్నాం. మనం నిన్న ఎవరు కొత్త నియామకం గురించి నేర్చుకున్నామంటే జస్ట్ ఒక క్విక్ రివిజన్ ఇస్తాం. నిన్న మనం కొత్త JNUకి సంబంధించి తొలి మహిళా వైస్ ఛాన్సలర్ గురించి తెలుసుకోవడం జరిగింది, శాంతిశ్రీ గారి గురించి. ఆ తర్వాత మొన్న దేని గురించి తెలుసుకున్నాం కొత్త నియామకానికి సంబంధించి అంటే UGCకి సంబంధించి కొత్త చైర్మన్ వచ్చారు జగదీష్ కుమార్ గారు అని చెప్పేసి తెలుసుకున్నాం.
ఇవాళ ఏం తెలుసుకుంటున్నాము అని అంటే విఎస్ఎస్సికి సంబంధించి కొత్త డైరెక్టర్ నియామకం అనేది జరిగింది. అసలు విఎస్సిసి అని అంటే ఏంటి అని అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని అంటున్నాం. ఏంటి? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇది ఎక్కడ ఉంది అని అంటే తిరువనంతపురంలో ఉన్నటువంటి కేరళలో ఉంది. సో ఇది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1963లో స్థాపించబడింది. సో ఇలా ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గురించి మనం గుర్తుంచుకోవాలి. ఇక భారత అంతరిక్షానికి సంబంధించి ఆద్యుడిగా ఇంపార్టెంట్ పర్సన్గా చూసేటువంటి అతనే విక్రమ్ సారాభాయ్. ఇతని పేరు మీదుగా ఈ స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది కేరళలోని తిరువనంతపురంలో. సో దీనికి సంబంధించి మదర్ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే ఇస్రో మదర్ ఆర్గనైజేషన్. దీనికి అనుబంధంగా ఉన్నటువంటిదే ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ప్రారంభించారు అని అంటే 1963 అని అంటున్నాం. ఓకేనా? ఎప్పుడు? 1963 నవంబర్ 21న ఈ స్పేస్ సెంటర్ని స్థాపించడం జరిగింది. సో ఇలా ఈ ఇస్రో చేసేటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ స్పేస్ సెంటర్ ద్వారా కూడా ప్రయోగాలు అనేవి నిర్వహించబడుతూ ఉంటాయి. సో ఈ స్పేస్ సెంటర్తో పాటు మనకి ఇంకొక స్పేస్ సెంటర్ కూడా ఉంది, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో అది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఈ రెండింటిని కూడా ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బెంగళూరు. సో ఇలా ఈ విఎస్ఎస్సికి సంబంధించి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి సంబంధించి కొత్త డైరెక్టర్ వచ్చిండు అనేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి అప్డేట్. ఆ డైరెక్టర్ గారు ఎవరు అని అంటే ఇగో డాక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ గారు. ఇతను గగన్యాన్ మిషన్కి సంబంధించి 2019లో డైరెక్టర్గా వర్క్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్కి సంబంధించి. ఇప్పుడు ఇతను విక్రమ్ సారాభాయ్కి సంబంధించినటువంటి స్పేస్ సెంటర్కి డైరెక్టర్గా ఉండబోతా ఉన్నారు. ఈ అంశాన్ని అప్డేట్ చేసుకోండి, ఈయన. ఓకే. సో ఇలా ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి సంబంధించిన డైరెక్టర్ నియామకం గురించి కూడా ఈరోజు మీరు అప్డేట్ అవ్వండి. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఈ రోజుకి కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్